హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో టాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఓజీ గురించి మనం ఇంతకు ముందర టెస్ట్ నెట్లు చేసాము. ఈ టాప్ గురించి ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అదేంటంటే ఓజీ టెస్ట్ నెట్, ఓజీ న్యూటన్ టెస్ట్ నెట్ అనమాట. సో దానికి సోషల్ మీడియా టాస్కులు చేసాము, డైలీ చెకింగ్ చేసాము, ప్లస్ ఓజీ టెస్ట్ నెట్ పసట్ తీసుకొని కొన్ని టాస్కులు కూడా చేసాము అనమాట. అయితే వీళ్ళు ఏంటంటే ఓజీ న్యూటన్ టెస్ట్ నెట్ ఉండింది కదా ఇంతకు ముందర, అవన్నీ క్లోజ్ చేసేసారు. మనం ఏదైతే సోషల్ మీడియా ఎక్స్పీ ఫార్మేట్ చేయడం కానీ, టెస్ట్ నెట్లు టాస్కులు చేయడం కానీ అవన్నీ క్లోజ్ చేసేసి ఈ ఓజీ గాలిలియో టెస్ట్ నెట్ అని చెప్పి అదొక ఇంట్రడ్యూస్ చేశారు. 2 days ఈయన ఇంట్రడ్యూస్ చేసి. సో మనం ఏంటంటే ఈ కొత్త ఆర్పిసి మీరు చూడవచ్చు, చైన్ ఐడి మార్చారు. ఆర్పిసి అయితే సేమ్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ఎవరైతే ఓజీ న్యూటన్ టెస్ట్ నెట్వర్క్ యాడ్ చేశారో వాళ్ళందరికీ ఇది ప్రాబ్లం వస్తుందన్నమాట. ఈ ఆర్పిసి సేమ్ ఉండి ఈ 2 మారడం వల్ల, ఇక్కడ ఈ 3 మారడం వల్ల ఈ యాక్సెప్ట్ చేయట్లేదు. సో దానికి కూడా నేను సొల్యూషన్ చెప్తాను. సో ఇక్కడికి వచ్చేసేసి మీరు ఒకెక్స్ వ్యాలెట్లో ఇక్కడ గ్లోబ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆర్పిసి నెట్వర్క్, ఇవన్నీ సెలెక్టెడ్ నెట్వర్క్ ఇవన్నీ ఉంటాయి. సో ఆర్పిసి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓజీ అని ఇవ్వండి. నేనైతే డిలీట్ చేసేసాను. చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ 3 dot కాలం ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిలీట్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇంకొక ఆప్షన్ చూపిస్తాను నేను. ఇదిగోండి, ఈ కస్టంలోకైనా వెళ్ళండి. ఇక్కడ కస్టమ్ ఉంది కదా, ఈ కస్టమ్ నెట్వర్క్లో ఇక్కడ న్యూటన్ అని ఇవ్వండి. న్యూటన్ అని ఇచ్చిన తర్వాత ఏదో ఒక నెట్వర్క్ ఎగ్జాంపుల్ కింద నేను చూపిస్తున్నా, ఈ విధంగా చూపిస్తుంది. ఓజీ న్యూటన్ టెస్ట్ నెట్ అని ఇలా చూపిస్తుంది కదా. చూపించిన తర్వాత డిలీట్ మీద క్లిక్ చేయండి. డిలీట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. డిలీట్ చేసేసేయండి, ఓల్డ్ది అవసరం లేదు. ఆల్మోస్ట్ వాళ్ళు ఆ టెస్ట్ నెట్ మీద చేసినవన్నీ రికార్డ్ చేసేసారు, అయిపోయింది. సో దానికి మనకు సేమ్ వ్యాలెట్ మనం యూజ్ చేస్తాం కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మనకు కొత్త టెస్ట్ నెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అది రిమూవ్ చేస్తేనే మీది కొత్తది యాడ్ అవుతుంది, లేకపోతే కాదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అందుకని ఆ రిమూవ్ కూడా చూపించాను నేను. ఎందుకనంటే అది రిమూవ్ కాకపోతే మీరు డైరెక్ట్గా రిమూవ్ చేయకుండా ఇక్కడికి వస్తే యాక్సెప్ట్ చేయదన్నమాట. ఇక్కడ యాడ్ టు ఓకెక్స్ వ్యాలెట్, యాడ్ టు మెటామాస్క్ ఏదైనా చేసుకోవచ్చు. మీరు మెటామాస్క్ ఓపెన్ చేస్తే ఇది చేయండి. నేను ఇప్పుడు ఓకెక్స్ వ్యాలెట్ చేస్తున్నా కాబట్టి ఇది చేస్తా. దీని మీద క్లిక్ చేయండి చాలు. ఇదైతే ఈ యాడ్ అనేది నాకైతే యాడ్ కావట్లే. మీకు ఒకవేళ యాడ్ అయితే చేయండి. ఒకవేళ ఇది కూడా యాడ్ కాకపోతే నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ హోమ్ పేజ్కి రండి. ఇక్కడ వచ్చేసేసి ఈ గ్లోబ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి కస్టమ్ నెట్వర్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసేసి యాడ్ నెట్వర్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసేసి నెట్వర్క్ నేము నేను ఇది ఇస్తాను లింకు. ఇక్కడ వచ్చేసి ఈ నెట్వర్క్ నేమ్ని కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడ ఓకెక్స్ వ్యాలెట్లో ఇక్కడ ఇవ్వండి నెట్వర్క్ నేము. సో ఆర్పిసి యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడికి పోండి. దీన్ని కాపీ చేయండి, కాపీ లింక్ టెస్ట్ అని. సో ఇక్కడ వచ్చేసేసి మళ్ళీ ఎట్ యాడ్ చేయాలి అటువంటి క్వశ్చన్స్ అడగకుండా మీరు ప్రతి టెస్ట్ నెట్కి ఇదే చేసుకోండి. ఇక్కడ సింబల్ వచ్చేసేసి ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఈ చైన్ ఐడి అనేది. సింబల్ మాత్రం మనం యాడ్ చేయాలా. సో ఈ ఐడి ఆటోమేటిక్గా తీసుకుంది. సో ఈ ఓజీ అనేది కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడ ఓజీ అని ఇవ్వండి. సో బ్లాక్ చైన్ ఆప్షనల్ అని చూపించాను. ఇక్కడ బ్లాక్ చైన్ ఉంది, కంపల్సరీగా యాడ్ చేయండి. సో బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరరు, చైన్ స్కాన్ అని ఉంది కదా, దీన్ని యాడ్ చేసేయండి. సో యాడ్ నెట్వర్క్ మీద క్లిక్ చేసేయండి, మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఏదైనా మీరు డైరెక్ట్గా ఫసట్ తీసుకోవచ్చు. నేను లింక్ ఇస్తాను. సో ఇంతకు ముందర ఏంటంటే ఓజీ ఫసట్ మనం డైరెక్ట్గా ఒకటి ఉండేది, అడ్రస్ ఎంటర్ చేసేసి
మనం డైరెక్ట్గా తీసేసుకోవడం. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే కనెక్ట్ విత్ ట్విట్టర్ పెట్టారు. సో కనెక్ట్ విత్ ఎక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ ట్విట్టర్ అకౌంట్ తోటి అవుతుంది. అయిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు ఇక్కడ పేస్ట్ చేయండి మీ అడ్రస్ని. పేస్ట్ చేయండి, ఇక్కడ క్యాప్చా ఫిల్ చేయండి. రిక్వెస్ట్ AOGA టోకెన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఈ టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది కదా. సో ఇక్కడ మీకు వెళ్తే మీకు ఇక్కడ ఆల్రెడీ నేను నిన్న క్లెయిమ్ చేశాను. సో నిన్న క్లెయిమ్ చేశాను కానీ RPC యాడ్ చేయలేదు. మీ ముందులో RPC యాడ్ చేశాను అనమాట. సో నాకు 0.1 వచ్చాయి టోకెన్స్. దీని నుంచి మళ్ళీ ఇప్పుడు టెస్ట్ నెట్లు చేయాలా. సో ఇది టెస్ట్ నెట్ అనమాట, కొత్త టాస్క్లు వచ్చాయి. సో మీరు డైలీ 1 or 2 చేస్తూ ఉండండి. ఇక్కడికి రాగానే కనెక్ట్ వ్యాలెట్ చేయండి. కనెక్ట్ వ్యాలెట్ చేయగానే మీకు అడుగుతుంది ఈ టెస్ట్ నెట్ రాంగ్ నెట్వర్క్ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం గాలియో నెట్వర్క్ యాడ్ చేసాం కదా, దానికి యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి మీకు ఈ విధంగా చూపిస్తుంది. బిట్కాయిన్, ఎథీరియం ఇవన్నీ ఉన్నాయి స్వాప్ చేసుకోవడానికి. దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు రిక్వెస్ట్ BTC అని ఉంది కదా, సో యాడ్ OG టెస్ట్ నెట్ మీద మీరు క్లిక్ చేసినా కానీ ఇక్కడ OG టెస్ట్ నెట్ ఆల్రెడీ మనం యాడ్ చేసాము. మీరైనా డైరెక్ట్గా ఒకవేళ మేము RPC యాడ్ చేయలేము అని అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ సైట్లోకి వచ్చేసేసి యాడ్ OG టెస్ట్ నెట్ మీద కొడితే మీకు గాలియో టెస్ట్ నెట్టే యాడ్ అవుతుంది ఇది. సో ఈ విధంగా చేసుకోండి. నేను ఎందుకంటే అది చూపించింది, ఒకవేళ మీరు ఏదైనా కొత్త నెట్వర్క్ టెస్ట్ నెట్లు వచ్చినా కానీ ఎలా యాడ్ చేయాలనే దానికి అనే ఎగ్జాంపుల్ కింద చూపించిన. సో అట్లా కాదు, మాకు డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి, ఆటోమేటికల్గా యాడ్ నెట్వర్క్ వస్తుంది కదా, అలా చేసుకోవాలంటే ఆ సైట్ వదిలేసేయండి. ఫస్ట్ చెప్పిన టాస్క్ ఏం చేయకుండా డైరెక్ట్గా ఈ సైట్ ఓపెన్ చేసేసుకొని యాడ్ OG టెస్ట్ నెట్ దీని మీద క్లిక్ చేయండి, చాలు మీకు యాడ్ అయిపోతుంది నెట్వర్క్. సో ఇక్కడ మీరు క్లిక్ చేసి ఫస్ట్ మీద క్లిక్ చేసి BTC సెలెక్ట్ చేశారు కదా, రిక్వెస్ట్ BTC, దీని మీద క్లిక్ చేయండి. సో మనకి గ్యాస్ ఫీజు కంపల్సరీగా కావాలి, అందుకనే ఫస్ట్ ఇప్పుడు నేను ఈ OG అనేది ఫస్ట్ చూపించాను కదా, అది కంపల్సరీగా గ్యాస్ ఫీజు తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ని క్లెయిమ్ చేసుకోండి. ఫస్ట్ కంపల్సరీగా క్లెయిమ్ చేయాలా ట్విట్టర్ తోటి కనెక్ట్ చేసి. అది చేసిన ఎందుకంటే ఇక్కడ గ్యాస్ ఫీజు అవసరం అవుతుంది కదా, కన్ఫర్మ్ చేసేయండి. సో మనది సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో యాడ్ టోకెన్స్ ఈ BTC అయితే రిక్వెస్ట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ETH ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. రిక్వెస్ట్ ETH మీద క్లిక్ చేయండి. సో సేమ్ గ్యాస్ ఫీజు అవుతుంది, ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ చూశారు కదా సక్సెస్ అయిపోయింది. తర్వాత టెదర్ కూడా చేద్దాం, USDT రిక్వెస్ట్ ఇది కూడా సేమ్ చేసేయండి. ఇవి 3 ఫస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ స్వాప్ ఉంది కదా, స్వాప్ ప్రొవైడ్ లిక్విడిటీ చేయాలి. సో ఇక్కడ నేను శాంపిల్ కింద చూపిస్తున్నా. ఇక్కడ మనకి 0.1 BTC అయితే వచ్చింది. అంత చేయబాకండి, 4 ఎంతో ఇచ్చుకోండి. సో నేను 00001 ఇచ్చాను, 4 digits తర్వాత 1 ఇచ్చాను. అప్రూవ్ BTC చేయండి. సో ఇక్కడ అన్లిమిటెడ్ వస్తుంది, మ్యాక్సిమం పెట్టుకోండి. ఇక్కడ మ్యాక్సిమం ఉంది కదా, ఎప్పుడైనా అన్లిమిటెడ్ పెట్టద్దు, మ్యాక్సిమం పెట్టుకోండి. లేదనంటే ఇప్పుడు నేను 0.00001 ఇచ్చాను కదా, అంతే పెట్టుకొని కన్ఫర్మ్ చేసేసుకోండి. ఇది అప్రూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వాప్ చేయండి. స్వాప్ మీద క్లిక్ చేయండి. ఇంతకు ముందర అప్రూవ్ చేసాము, తర్వాత స్వాప్ చేస్తాను, ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. ఇది స్వాప్ BTC టు USDT చేసాము మనము. ఇప్పుడు ETH టు ఎథీరియం ఉంది కదా, ఎథీరియం నుంచి మనకి 10 వచ్చాయి. సో ఎథీరియం నుంచి కూడా ఒకటి చేద్దాము. సో నేను ఆల్రెడీ 0.00001 ఇచ్చాను కదా, అది అలాగే ఉంచండి. సో మీరు ఇక్కడ మనకు ఫ్రీ ఫస్ట్ వస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. 10 వచ్చింది అనుకోండి, 1 ఇచ్చుకున్నా ఏం పెద్ద ప్రాబ్లం లేదు. నేను ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నా. మళ్ళీ నేను డైలీ టాస్కులు చేసేటప్పుడు దీన్ని పెంచుతానమాట. సో మీకు అలా డౌట్ వచ్చినప్పుడు ఇదిగో ఈ విధంగా నేను చేసేసాను 0.1, ఎందుకంటే మనకి 10 ఎథీరియం ఉంది కాబట్టి. సో అలాగా చేసుకోండి. ఇప్పుడు అప్రూవ్ ETH ఉంది కదా, దీని మీద చేయండి. సో అప్రూవల్లో ఎప్పుడైనా అన్లిమిటెడ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మనం మ్యాక్సిమం ఇచ్చేసుకోండి, మ్యాక్సిమం ఇచ్చేసుకొని టెస్ట్ నెట్టే కదా.
సో టెస్ట్ నెట్ కాకుండా మెయిన్ నెట్ అయితే నేను చెప్పాను కదా, మీరు ఎంత అప్రూవల్ ఇప్పుడు నేను 0.1 ఇచ్చాను కదా, అంతే ఇవ్వండి. ఇక్కడ మెయిన్ నెట్లో అయితే ఇది టెస్ట్ నెట్ కాబట్టి మ్యాక్సిమం మీద క్లిక్ చేయడం సరిపోతుంది. సో ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేసేయండి. మనం ఇచ్చిన తర్వాత మళ్ళీ స్వాప్ మీద కూడా క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మెయిన్ నెట్ అయినా టెస్ట్ నెట్ అయినా ఫస్ట్ అప్రూవ్ ఉంటుంది మనం ఎన్ని టోకెన్స్ ఇచ్చామనే దానికి. సో టెస్ట్ నెట్లో ఏంటంటే మనం ఎంతైనా అది మ్యాక్సిమం ఇచ్చేసుకోండి. మెయిన్ నెట్లో మాత్రం మనం ఎంత అమౌంట్ ఇచ్చినామో అంత అమౌంట్ మాత్రం అప్రూవ్ ఇవ్వండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను చెప్పలేదు ఇది అది ఏమి చిన్న చిన్న డౌట్స్ పెట్టుకోబాకండి. సో అయిపోయిన తర్వాత ఇక్కడ స్వాప్ అయితే చేసాము. ఇక్కడ పూల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో పూల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఈటీహెచ్ బీటీసీ, ఈటీహెచ్ బీటీసీ, ఈటీహెచ్ బీటీసీ, ఈ విధంగా ఇక్కడ ఈటీహెచ్ యూఎస్డిటీ ఉంది కదా, అన్నీ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఒకటి చూపించానని ఒకటి చెయ్యాలని ఏం లేదు. సో ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ఈటీహెచ్ యూఎస్డిటీ ఉంది కదా, ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ అని ఉంది, మాన్యువల్ ఉంది. మాన్యువల్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫుల్ రేంజా, వైడా, బ్యాలెన్స్డా ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసేసి అమౌంట్స్ ఇవ్వాలా. సో ఇక్కడ వచ్చేసి ఈ డిపాజిట్లో 1 ఇచ్చాను ఈటీహెచ్. సో మనకి బ్యాలెన్స్ కూడా యూఎస్డిటీ కూడా 10,000 బ్యాలెన్స్ ఉంది కాబట్టి 1,000 ఇక్కడ అయిపోతుంది. అప్రూవ్ ఈటీహెచ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అప్రూవల్ చేయాలి, ప్లస్ యూఎస్డిటీ కూడా అప్రూవల్ చేయాలి. 2 అప్రూవల్ చేసేసి తర్వాత ప్రొవైడ్ లిక్విడిటీ అయితే చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. ఈటీహెచ్ అప్రూవ్ అయిపోయింది. అప్రూవ్ యూఎస్డిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చేసేసేయండి. టెస్ట్ నెట్ కాబట్టి మ్యాక్సిమం ఇవ్వండి. ఇక్కడ అన్లిమిటెడ్ కాకుండా మ్యాక్సిమం మీద క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాక్సిమం మీద కన్ఫర్మ్ చేసేయండి. అప్రూవ్ అయితే అయిపోయింది. ఇక్కడ యాడ్ లిక్విడిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత యాడ్ లిక్విడిటీ మీద క్లిక్ చేయండి. సో ఇదైతే అయిపోయింది. ఈటీహెచ్ టు ఇది యూఎస్డిటీ. మళ్ళీ పూల్ మీద క్లిక్ చేయండి. ఏదైనా చేసుకోవచ్చు మీరు. దీని మీద ఈటీహెచ్ టు డిపాజిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈటీహెచ్ టు రీచ్ చేసేసుకోండి. సో ఈటీహెచ్ సేమ్ ఈ విధంగానే మాన్యువల్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్ కాకుండా. సో అది అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసేసి ఇక్కడ మీరు ఎంత అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో అనేది ఇచ్చేసేసి ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. సో నేను 1 ఈటీహెచ్ ఇచ్చాను. ఇక్కడ అప్రూవ్ బీటీసీ చేయండి, అప్రూవ్ ఈటీహెచ్ సేమ్ ప్రాసెస్. తర్వాత ప్రొవైడ్ లిక్విడిటీ చేయండి. ఇక్కడ అప్రూవ్ బీటీసీ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీరు స్టెప్పులు చూపించలేదండి, స్కిప్ చేశారండి అని అంటారు. సో కన్ఫర్మ్ అమౌంట్ మీద క్లిక్ చేయండి. సో గ్యాస్ ఫీజు అయితే ఓజీ మీద అవసరం అవుతుంది, కన్ఫర్మ్ చేసేయండి. తర్వాత ఇక్కడ యాడ్ లిక్విడిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. నేను 2 చూపించాను. ఇక్కడ పూల్స్లో చాలా ఉన్నాయి. సో తక్కువ అమౌంట్ 0.1 ఈటీహెచ్ అలా ఇచ్చేసి మిగతా అన్నీ కంప్లీట్ చేయండి. ఏం లేదు, జస్ట్ ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసి 2 అప్రూవల్ కంపల్సరీగా 2 ఇవ్వాలి. ఒకసారి ఇచ్చేస్తే మనం మ్యాక్సిమం ఇస్తే రెండోసారి చేయాల్సిన అవసరం లేదు. యాడ్ లిక్విడిటీ మీద చేసేయండి. ఇక్కడ ఫస్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ రిక్వెస్ట్ బీటీసీ ఇస్తే రెండోసారి అవుతుందో లేదో చూస్తాను. మళ్ళీ వస్తే మనం ఎక్కువ అమౌంట్ లిక్విడిటీ ఎక్కువ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ప్రాబ్లం వస్తుంది. సో ఒకవేళ రిక్వెస్ట్ మళ్ళీ చేసుకోండి, ఒకవేళ వస్తే మళ్ళీ తీసేసుకోండి. సో న్యూ యూజర్స్ అయితే ఇది ఆర్పిసి యాడ్ చేయకుండా డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత ఇక్కడ మీకు రివర్స్ ఆప్షన్ ఉంటుంది. సో క్రియేట్ పొజిషన్ ఇంకా రివర్స్. ఇప్పుడు మనం ఈ 2 ఇచ్చాం కదా, దీనికి సంబంధించింది ఇక్కడ క్లెయిమ్ వస్తుంది. ఈ క్లెయిమ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకా స్టార్ట్ ఇప్పుడే ఇచ్చాం కదా, 1 or 2 days అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ క్లెయిమ్ వస్తుంది. క్లెయిమ్ చేసేసుకోండి ఈ 2. సో ఇదొక టెస్ట్ నెట్లో ఇదొక టాస్క్ అనమాట. డైలీ ఇప్పుడు 350 million ఫండింగ్ అంటే హ్యూజ్ అమౌంట్. కాకపోతే వీళ్ళు ఏంటంటే పెద్ద ప్రాజెక్టులు ఏదో ఒక లింక్ పెడతా ఉంటారు ఈ డ్రాప్ ఇచ్చేటప్పుడు.
సో అటువంటివి కాకుండా మనం ప్రతి టాస్క్ చేసుకుంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనమైతే మన టాస్క్లు అయితే చేయాలి కదా. వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ టెస్ట్ నెట్టే కదా మనం చేసింది, మనమేమి ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టట్లేదు కదా. సో ఆ విధంగా టెస్ట్ నెట్ అయితే చేసుకోండి. ప్రతి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మంచి మంచి ఫండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయన్నీ మొనాడు కానీ, మొనాడు సింపుల్ టెక్నిక్లు కూడా చెప్పాను, మొనాడు చేసుకోండి. ఈ ఓజీ ల్యాబ్స్ చేసుకోండి. ఓజీ ల్యాబ్ ఆల్రెడీ అన్నీ ఇచ్చాను నేను. ఎక్స్పీ ఫార్మింగ్ కానీ ప్లస్ టెస్ట్ నెట్ టాస్క్లు కానీ అన్నీ ఇచ్చాను. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా, ఈ టాస్క్లు కూడా నేను ఇస్తున్నా. సో ఇది చేసుకోండి. సోమ్నియా అని చెప్పి ఒకటి ఉంది, అది కూడా చేసుకోండి. అది కూడా మంచి ఫండ్ ప్రాజెక్టు. సో దాంట్లో అయితే సిప్పర్ అని ఒకటి గేమ్స్ ఆడేది, అది ఒకటి మిస్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ అప్డేట్ వస్తే ఒకవేళ అది కూడా ఇస్తాను. సో అన్ని టాస్కులు మనం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది ఒక టాస్క్ అయిపోయింది కదా, రెండో సైట్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడికి రాగానే మీకు ఈ 3 డాట్ కాలం మీద ఉంటుంది కదా, ఇక్కడ మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకుంటే మీ ఓజీ బ్యాలెన్స్ అదే ఫస్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ మైనింగు ఇది ఉంది. ఫస్ట్ మనం ఇక్కడైతే అప్లోడ్ టూల్స్ ఉంది కదా, మన ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ డ్రాప్ ఫైల్ చేసేసుకొని బ్రౌజ్ ఫైల్స్లో చేసేసి ఏదైనా ఒక ఫైల్, ఇమేజ్ ఏదో ఒకటి అప్లోడ్ చేసేసుకోవాలా. దీంట్లో టాస్క్ ఇదేను. ఓజీ ల్యాబ్స్ ట్విట్టర్ నుంచి ఒక ఇమేజే తీసాను దాని మీదే. సో దాన్ని అప్లోడ్ చేశాను అనమాట. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడింగ్ ప్రిపేరింగ్ అని చూపిస్తుంది, ఫైల్ సైజ్ చూపిస్తుంది. సో దీని ప్రకారంగా ఇది అప్లోడ్ చేసేసుకొని ఇది కన్ఫర్మ్ చేయాలి. ఈ విధంగా ఫైల్ అయితే అప్లోడ్ అయిపోతుంది, ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కన్ఫర్మేషన్ చేసేసుకోండి. తర్వాత మీరు ఒకవేళ మీ ఫైల్ ఎన్ని ఫైళ్ళు అట్టా రోజుకు 1 అప్లోడ్ చేసుకుంటుండవు ఏదైనా ఒక ఇమేజ్. సో మీ అడ్రస్ ఉంది కదా, మీ అడ్రస్ ఇక్కడ ఫైలు ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఫైల్ హ్యాష్ వస్తుంది కదా, దాంతోనే చేసుకోవచ్చు. లేదంటే మీ మెటామాస్క్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి సెర్చ్ చేస్తే మీరు ఎన్ని అప్లోడ్ చేశారో వరుసగా ఇలా చూపిస్తాయి అన్నమాట. సో అది చేసేసుకోండి. సో ఇదైతే నేమ్ సర్వీసెస్ అనమాట. ఇది 1 టైమే. సో స్వాప్ పూలు డైలీ చేసుకుంటా ఉండండి. అప్లోడ్ ఫైలు అది కూడా డైలీ చేసుకుంటా ఉండే. డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్ చాలు. ప్రతి దాని మీద అన్నీ మొత్తం చేసేసుకొని ఒకే రోజు మీరు చేసేస్తే అది సిపిఎల్లో కింద అయినా పోతుంది. అందుకని ఒకవేళ మీరు ట్రాన్సాక్షన్ చేయాలంటే 4-5 ట్రాన్సాక్షన్ పర్ టెస్ట్ నెట్ చేసుకుంటా ఉంది, 10 దాకా చేసుకోవచ్చు. సో ఇదైతే 1 టైమే. ఇక్కడ వచ్చేసి మనకి చైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఓజీ గాలియో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మీకు ఓజీ గాలియోలో వస్తుంది. ఇక్కడ నెట్వర్క్ కూడా మీకు ఈ నెట్వర్క్ వచ్చేసి ఓజీ గాలియో అని ఇవ్వండి. ఈ గలీలియో టెస్ట్ నెట్ అంట, ఏం టెస్ట్ నెట్లో ఏమో. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. నేను ఒక నేమ్ ఇస్తాను. సో ఇన్కమ్ వైజ్ అని ఇస్తాను. సో ఇచ్చేసేసి ఇక్కడ అవైలబిలిటీ ఉందా లేదా అని చూపిస్తుంది. చూపించిన తర్వాత మీకు ఇక్కడ మనం ఓజీ గలీలియో బేసు ఈ విధంగా చూపిస్తుంది. మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా. సో ఈ విధంగా వేకెంట్ అని చూపిస్తుంది కదా, ఈ వేకెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీకు ఇక్కడ ఇన్కమ్ వైజ్ ఓజీ అని వచ్చింది. సో 1 yearకి మనం టెస్ట్ నెట్ మీద చేస్తున్నాము. మీకు అది ప్రైజ్ చూపిస్తుంది. ప్రైజ్ ప్రకారంగా మనం చేయాలి. సో టోటల్ వచ్చేసి 0.06 ఓజీ అయితే అవుతుంది. సో నా దగ్గర అయితే ఇప్పుడు 0.19 ఓజీ ఉంది. కాబట్టి నేను కనెక్ట్ చేసేసి ఇది క్లెయిమ్ చేసేసుకుంటాను. సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ చేయండి. సో మనం సైన్ ఇన్ చేసిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో 0.06 ఓజీ అయితే అవుతుంది. కొంచెం గ్యాస్ ఫీజు అవుతుంది, కన్ఫర్మ్ చేసేయండి. సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయింది. సో మనం ఇది కూడా చేసేసాము. ఇంకొక టెస్ట్ నెట్ టాస్క్ ఉంది 1 టైమ్ది, అది కూడా చేసేస్తే ప్రజెంట్ టెస్ట్ నెట్ టాస్క్లు అయిపోతాయి. ఇదైతే బ్రిడ్జ్ టైప్ అనమాట. మనం ఇంతకు ముందు అన్ని టెస్ట్ నెట్లలో ఒక సెఫోలియా నుంచి ఇంకోటి చేస్తాం కదా,
అలాగే ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు టెస్ట్ నెట్ గాలియో అయిపోయిందని చెప్పేసి. సో అప్గ్రేడ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీరు బ్రిడ్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ స్వాప్ సూన్ ఉంది, బ్రిడ్జ్ సూన్ ఉంది. ఇవి వచ్చినప్పుడు చేసుకోండి. సో ఇప్పుడు సూన్ ఉంది కదా, అప్గ్రేడ్ జరుగుతుంది. సో నేనైతే లింక్ ఇస్తాను, ఎప్పుడైతే మీకు అవైలబిలిటీ ఉంటుందో అప్పుడు చేసేసుకోండి. నేను ఫస్ట్ సైట్లు చూపించాను కదా, ఇక్కడ మీకు అవి చూపిస్తాను మళ్ళీ ఇంకోసారి. నేమ్ సర్వీస్ అయితే ఇది వచ్చేసేసి 1 టైం చేసుకొని సరిపోతుంది. మనకి మెయిన్ ఈ 2 సైట్లే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు నెట్వర్క్ కూడా డైరెక్ట్గా నేను చెప్పాను కదా, ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు మీరు ఈ సైట్లోకి. మళ్ళీ మీరు సపరేట్గా ఆర్పిసి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైలీ స్వాప్ చేస్తూ ఉండండి, డైలీ పూల్ చేస్తూ ఉండండి. ఫస్ట్ 24 అవర్స్ తర్వాత మళ్ళీ వస్తుందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ డైలీ 1 or 4-5 ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండండి దీంట్లో. సో దీంట్లో డైలీ ఒక ఫైల్ అయితే చేస్తూ ఉండండి. ఇక్కడ మైనింగ్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మైనింగ్ ఆప్షన్ ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ ఒక ఫైల్ అప్లోడ్ చేసుకుని ఇమేజ్ ఏదైనా అప్లోడ్ చేస్తాం. ఈ 2 చేస్తూ ఉంటే మీకు 350 million ఫండింగ్ కాబట్టి మ్యాక్సిమం ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తే అంత మంచిది. నేను 1 by 1 స్టెప్ అన్నీ చేసేసాను. 1 టైం టాస్క్, డొమైన్ రిజిస్టర్ కూడా చెప్పాను. బ్రిడ్జ్ ఆప్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు చేసుకోండి. సో ప్రతిదీ నేను అప్డేట్స్ ఏదైనా వస్తే చెప్పాను. ఈరోజు ప్రైవసీ ఆ టాస్క్ కూడా చెప్పేసాను, లాస్ట్ టాస్క్. సో కొన్ని ఎయిర్ డ్రాపులు వస్తాయి, కొన్ని ఎయిర్ డ్రాపులు రాకపోయినా ఏమి ఇబ్బంది పడబాకండి. ప్రతిదీ మీరు వీడియో స్కిప్ చేసి మాత్రం చూడబాకండి. మళ్ళీ డౌట్లు అక్కడ అడగబాకండి, మీరు చేసుకుంటా ఉండండి చాలు. కంప్లీట్ వీడియో చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసేసి అక్కడికి వచ్చి డౌట్లు మాత్రం అడగద్దు. సో అన్నీ చేసేసుకుంటా ఉండండి. ఎప్పుడు ఎయిర్ డ్రాప్ వస్తే అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు ఎయిర్ డ్రాప్. సో అన్నీ చేసాము, మాకు ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ రాదంటే కొన్ని ఇవ్వవు. అటువంటి ఎయిర్ డ్రాపులను వదిలేయండి. నెక్స్ట్ ఎయిర్ డ్రాపులకి మళ్ళీ చేస్తూ ఉండండి. కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రతి మంత్లో కొత్త టెస్ట్ నెట్లు వస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఇంకొక మంత్లో మనకి ఎయిర్ డ్రాప్ వస్తుంది కంపల్సరీగా. సో చేసుకుంటా ఉండండి. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటాయి, లింక్స్ అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ.